ధృతరాష్ట్రుడితో విదురుడు హితవాక్యాన్ని పలుకుతున్నాడు. విదురుడు సాక్షాత్ ధర్మదేవత. అందుకే విదురుడి నోటి వెంట వచ్చేటటువంటి హితోపదేశం ఏదుంటుందో దానికి దేశముతోటి కాలముతోటి సంబంధం ఉండదు. ఎప్పటికైనా సరే మనుష్యులందరూ కూడా తమ జీవితంలో అనుష్ఠించి ఉన్నతిని పొందడానికి వీలైనటువంటి విశేషాలన్నింటినీ కూడా విదురుడు ప్రస్తావన చేస్తాడు. వాటిని ఎంత బాగా అర్థం చేసుకుని ఎంత బాగా అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటే మనిషి అంత అభ్యున్నతిని పొందుతాడు. ఆయన ధృతరాష్ట్రుడితో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అంటున్నాడు, చెల్లియుండియు సైరణ సెయ్యునతడు పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగి ఇచ్చునతండు పుణ్యపురుషులని చెప్పిరార్యులు గురువరేణ్య. పుణ్యపురుషుడు అని అనిపించుకోవడానికి ఏ లక్షణములు కలిగిన వాడు అన్వయమై కీర్తింపబడతాడు అన్నదానికి విదురుడు కొన్ని విశేషాల్ని ఉటంకిస్తున్నాడు. ఈ లక్షణములు కలిగిన వాణ్ణి పుణ్యపురుషుడు అని పిలుస్తారు అని. చెల్లియుండియు సైరణ సెయ్యునతడు. మొట్టమొదట ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే ఆయనకి విశేషమైనటువంటి పరాక్రమముండి తేజస్సుండి వీర్యవంతుడై తాను ఎదురు నిలబడినటువంటి ప్రత్యర్థిని దునుమాడగలిగినటువంటి శక్తి కలిగినవాడైనప్పటికీ కూడా ఆ ఎదురుగుండా నిలబడినటువంటి వ్యక్తి బుద్ధి మార్చుకుని తాను చేసింది పొరపాటు అని తెలుసుకుని క్షమాపణ కోరితే మాత్రం ఇక మళ్ళీ అతని జోలికి వెళ్ళడు. సరికదా, మనసులో కూడా ఇక శత్రుభావన ఉంచుకోకుండా పరమ మిత్రభావనతో మెసలుతాడు. తప్పించి ఒకసారి బుద్ధి యందు పరితాపమేర్పడి పశ్చాత్తాపము కలిగి చేసిన దోషమును గుర్తించి నేను జీవితంలో మారుతున్నాను అని చెప్పి క్షమాపణ వేడినటువంటి వ్యక్తి ఇతపూర్వం ఎన్ని తప్పులు చేసినవాడు కానివ్వండి, అటువంటి వాణ్ణి మాత్రం ఏ కారణము చేత కూడా నిహతుణ్ణి చెయ్యరు. అతన్ని పరాభవం చేసేటటువంటి ప్రయత్నం చెయ్యరు. నన్ను క్షమించండి అని త్రికరణ శుద్ధిగా మనసు మారి అడిగినటువంటి వ్యక్తి ఎడల ఉత్తర క్షణంలో సౌహార్ద్రభావనని పొందుతారు. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి నరుడిగా వచ్చినటువంటి అవతారం, రాముడు భగవంతుడు అని ఆలోచన చేస్తే అసలు రామాయణ కావ్యానికి అర్థం ఉండదు. సరికదా, అసలు రామాయణాన్ని చదివినప్పుడు దాన్ని మనుష్య జీవితానికి అన్వయం చేసుకోవడానికి అవకాశం ఏర్పడదు. రాముడు ఏది చేసినా రాముడు భగవంతుడు కాబట్టి చేశాడు అని మనసు సరిపెట్టుకుంటే ఇక రాముడు ఆ పరిస్థితులలో ఇలా చేశాడు కాబట్టి మనం కూడా రాముడిలా ఇలా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వచ్చే అవకాశం ఉండదు. రాముడు కేవలం నరుడిగానే ప్రవర్తించాడు. అందుకే వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వెళ్ళినప్పుడు వాల్మీకి అడిగింది కూడా ఇప్పుడు భూమి మీద నడయాడుతున్నటువంటి భగవంతుడి యొక్క అవతారమేది అని అడగలేదు. ఈ కాలమునందు 16 గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి నరుడు ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని 16 గుణములను ఉటంకించి ఇవి పరిపూర్ణముగా కలిగిన నరుడు ఈ కాలమునందు ఎక్కడైనా ఉన్నాడా అని వాల్మీకి నారద మహర్షిని అడిగితే ఉన్నాడు అని రామచంద్రమూర్తి యొక్క కథని సంక్షేప రామాయణంగా చెప్తే తర్వాత బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు విస్తరించి దాన్ని రచన చేస్తే శ్రీరామాయణంగా భూమి మీదకు వచ్చింది. అంటే భగవంతుడు నరుడిగా వచ్చినప్పుడు ప్రకటనం చేసినటువంటి చాలా గొప్ప గుణాలలో ఒకటి ఏది అంటే త్రికరణ శుద్ధిగా మారి ఇత పూర్వం నేను చేసినవన్నీ దోషములే కావచ్చు, ఇప్పుడు నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. ఏదో నోటి మాటగా అనడం కాదు, నిజంగా లోపల మార్పు వచ్చి క్షమాపణ కోరిన వాడెవరైనా ఉంటే, రాముడన్న చాలా పెద్ద మాట ఏమిటంటే అది మనుష్యుడే కావక్కర్లేదు, ఏ ప్రాణి అయినా సరే. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అన్నాడు.
యుద్ధకాండలో ఆయన యొక్క ప్రతిజ్ఞ, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే, నేను నీకు చెందినవాడను, నేను ఇత పూర్వం ఏం చేశానన్న దానితో సంబంధం లేదు, నువ్వు నన్ను క్షమించు అని ఎవరైనా నా దగ్గరికి వచ్చి అనగలిగితే ఉత్తర క్షణంలో వాళ్ళని నేను క్షమించి నావాడిగా స్వీకరిస్తాను అన్నాడు. ఎందుకు అలా స్వీకరించడం? అంత శక్తి కలిగిన వాడు తప్పు చేసిన వాడికి దండన ఎందుకు వెయ్యడు అంటే, దండన వెయ్యడం గొప్ప కాదు, మార్పు చెందినప్పుడు పశ్చాత్తాపాన్ని మించినటువంటి గొప్ప మార్పు లోకంలో ఇంకొకటి ఉండదు. ఆ పశ్చాత్తాపాన్ని పొందిన వాడిని శిక్షించకుండా సన్మార్గంలో నడవడానికి అవకాశం ఇవ్వాలి. అది ధర్మాలలో కల్లా ఉత్తమమైనటువంటి ధర్మం. అందుకే అది ఎందుకు చేస్తారు అంటే శక్తి లేక కాదు, తర్వాత ఎప్పుడైనా పనికొస్తాడు అని కాదు, రాజీ పడడం కోసం కాదు, సంధి కోసం కాదు. అవతలవాడు ఏ పేరు పెట్టినైనా రానివ్వండి, ఒకవేళ క్షమాపణ చెప్పడం గౌరవం కాదని చెప్పి ఏదో పెద్ద మాటలు వాడితే బాగుంటుందని సంధి ప్రయత్నాలు, రాజీ ప్రయత్నాలు అని ఏ మాటలు చెప్పనివ్వండి. తాను మాత్రం ఉదార బుద్ధితో క్షమించి అవతలవాడు పశ్చాత్తాపాన్ని పొందిన తరువాత ఉత్తమ గుణములను సంతరించుకొని ధార్మికమైన జీవితాన్ని గడపడానికి కావలసిన అవకాశాన్ని అనుగ్రహిస్తారు. ఎందుకు అనుగ్రహిస్తారు అంటే వాళ్ళకి ధర్మము మీద ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకం చేత అవతల వాడికి అవకాశం ఇచ్చి తీరాలి. లేకపోతే మారిన తర్వాత అవకాశం ఇవ్వకుండా గతంలో నువ్వు ఒక తప్పు చేసావు కాబట్టి ఇప్పుడు నేను నీకు మరణదండన విధిస్తాను, లేకపోతే ఏదో తప్పు చేశావు కాబట్టి నేను నిన్ను ఇలా శిక్ష చేస్తాను అంటే ఇక వాడిలో వచ్చిన మార్పుకి ఫలితం ఏముంటుంది? అందుకే ధర్మజ్ఞులైనటువంటి వారు, పుణ్యపురుషులైనటువంటి వారు ఎన్నడూ కూడా ఒకసారి అవతలవాడి తప్పు తెలుసుకుంటే ఇక వాడికి దండన విధించారు. అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క శీల వైభవాన్ని తెలుసుకున్న తల్లి కాబట్టి సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది, వధంచా మిచ్చితా ఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల అంటుంది. వధంచా మిచ్చితా ఘోరం, నువ్వు బుద్ధిని మార్చుకోకపోతే నువ్వు చేసినటువంటి దారుణమైన పాపముల వలన సామాన్యమైన రీతిలో మరణించవు, చాలా ఘోరాతి ఘోరమైన మరణమును పొందుతావు. ఘోరాతి ఘోరమైన మరణము అన్న మాటకు అర్థం ఏమిటి? వీడెప్పుడు మరణిస్తాడు అని చెప్పి అందరూ ఎదురు చూసేటటువంటి పరిస్థితి రాకూడదు. అయ్యో ఆయన వెళ్ళిపోయారా అని చెప్పి చాలా మంది బాధపడేటట్టుగా వెళ్ళిపోయిన జీవితం ఏదో అది సార్థక్యమును పొందిన జీవితం. రామరావణ యుద్ధం జరుగుతుంటే ఆకాశంలోకి వచ్చి ఋషులు, దేవతలు, అన్ని గణములు నిలబడ్డాయి. ఎందుకు నిలబడ్డాయి అంటే రావణ వధైపోతే అమ్మయ్య అని మన కంటితో చూడాలి. అంటే ఇంకా అంతకన్నా దారుణమైనటువంటి చావు ఏముంటుంది? నువ్వు చేసిన పాపానికి అటువంటి శిక్ష పొందుతావు, ఎందుకంటే నీ మీద అంతమందికి శత్రుత్వం ఉంది. అయినా రాముడి దగ్గర ఒక గొప్ప గుణం ఉంది. వధంచా మిచ్చితా ఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ధర్మజ్ఞ, ఆయన ధర్మములు తెలిసిన్నవాడు. అందుకే నువ్వు వెళ్ళి నేను తప్పు చేశాను అని ఆయన దగ్గర ఒప్పుకోగలిగితే శరణాగత వత్సలుడైనటువంటి రాముడు నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు అన్నది కూడా చూడడం, ఉత్తరక్షణంలో క్షమించేసి నిన్ను అనుగ్రహించి నీ 10 తలలు కోయకుండా విడిచిపెడతాడు. అందుకే నా మాట నమ్ము, ఇప్పటికైనా రాముని యొక్క పాదములు పట్టుకుని కృతకృత్యుడవై జీవితాన్ని పొందు అంటుంది. అది ధర్మజ్ఞ అన్న విశేషణాన్ని వేస్తుంది అక్కడ సీతమ్మ. ఎవరు ధర్మమును తెలుసుకుని ఉన్నాడో వాడు తాను ధర్మాచరణము చెయ్యడం ఒక్కడే కాదు, అవతలవాడు పరితాపమును చెందినప్పుడు ధర్మాత్ముడై వాడు జీవించడానికి ఒక అవకాశం కూడా ఇవ్వాలి. అలా ఇవ్వలేదనుకోండి, నువ్విప్పుడు క్షమాపణ చెప్తే నాకు అనవసరం, నువ్వు చేసిన తప్పులకు నీ కంఠం కోసేస్తాను, నిన్ను సర్వనాశనం చేసేస్తాను అని అనకూడదు. సోదర సమానంగా ఎంత తప్పు చేసిన వాడు కానివ్వండి క్షమించండి అని ఒక మాట అనగలిగితే, నోటి మాటగా కాదు త్రికరణ శుద్ధిగా అనగలిగితే అన్నిటినీ మరిచిపోయి సోదర భావంతో కౌగిలించుకుని ఆయన ధార్మికమైనటువంటి జీవనం గడిపి ఆయన కూడా గట్టెక్క
ఎక్కడానికి కావలసినటువంటి అవకాశాన్ని కల్పించిన వాడు ఎవరు ఉంటాడో వాడు ధర్మజ్ఞుడు, వాడు ఉత్తమ పురుషుడు, వాడు పుణ్యపురుషుడు. అంతకన్నా గొప్ప పుణ్యం ఇంకొకటి ఉండదు. ఎందుకని అంటే తాను ధర్మాచరణం చేయడం చాలా గొప్పది. కానీ ధర్మాచరణం చేస్తున్న వాళ్ళని పాడు చేస్తున్నవాడు కూడా తప్పు తెలుసుకుని అంగీకరించినప్పుడు క్షమించి ధర్మాచరణం చేయడానికి విడిచిపెట్టడం చాలా ఉత్తమ ధర్మం. అందుకే పుణ్యపురుషుడు ఎవరు అంటే విదురుడు పతాక స్థాయిలో అలా ప్రవర్తించగలిగినటువంటి నైపుణ్యమును పొందినవారు, ఆ ధర్మమును తెలుసుకున్నవారు, అలా అనుష్ఠించగలిగినటువంటి వారు, శత్రువుని కూడా మన్నించగలిగినటువంటి వారు ఎవరుంటారో వాడు పుణ్యపురుషుడు. ఈ మాట చెప్తున్నప్పుడు మీకేమర్థం అవుతోంది? ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నాడు విదురుడు. ఎవరు పుణ్యపురుషుడు? ధర్మరాజు పుణ్యపురుషుడు. యథార్థానికి ధర్మరాజు గారి యొక్క భార్య, పాండవుల యొక్క ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవి దుస్సలకి భర్త కనుక సైంధవుడికి చెల్లెలవుతుంది. అయినా సరే నాకు సోదరి అని కూడా చూడకుండా ఆమెని కామంతో చెరపట్టడానికి ప్రయత్నం చేసినటువంటి సైంధవుణ్ణి కూడా భీముడు అర్జునుడు చాలా కోపంతో వెళ్లి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే చుట్టరికాన్ని చెప్పి చంపవద్దు అన్నాడు. ఆయన వచ్చి చేతులు కట్టుకు నిలబడితే భీముడు అప్పటికే ప్రతికృతి చేసి ఉంటే చంపకుండా విడిచిపెట్టాడు. అర్జునుడు సైంధవుణ్ణి చంపడానికి ప్రతిజ్ఞ చేసినప్పుడు కూడా అన్నయ్య నీ కాళ్ళు పట్టుకున్నా, నా కాళ్ళు పట్టుకున్నా, కృష్ణుడి కాళ్ళు పట్టుకున్నా, యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను మాత్రం అతని జోలికి వెళ్ళను. ఇవేవీ కాదని యుద్ధరంగంలో నిలబడితే మాత్రం సంహారం చేస్తానన్నాడు. అంటే ఎన్ని అవకాశాలు ఇచ్చాడు మారడానికి. ఉత్తమ పురుషుల యొక్క లక్షణం ఏమిటంటే అవతలవాడు తప్పు చేశాడు అని శిరచ్ఛేదం చెయ్యరు. అలా చేయడం కన్నా అవతలవాడు మారడానికి అవకాశం ఇస్తాడు. ఒక్కటి ఆలోచించండి, భగవంతుడు కూడా తప్పు చేశావని తల తీసేస్తానన్నాడు అనుకోండి, ఎంతమంది మిగులుతారు? కానీ ఆయన నిరంతరం మారడానికి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. భగవత్ తత్వాన్ని సంతరించుకున్నటువంటి పెద్దలు పుణ్యపురుషులైన వాళ్ళు ఎన్ని పుణ్యాలు చేశారు కాదు, వాళ్ళకి అసలు ధర్మం అర్థమైంది. అవతలవాడంత తప్పు చేసినా మన్నించగలిగిన విశాల హృదయం, వాడు మళ్ళీ ధర్మంగా బ్రతకడానికి అవకాశం కల్పించేస్తారు. అందుకే వాళ్ళు ఉత్తమ పురుషులై ఉన్నారు. అంత గొప్పవారైనటువంటి ఉత్తమ పురుషుల జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి ఉత్తమ పురుషుడి చేత క్షమాపణ పొందడం సిగ్గుపడడానికి లక్షణం కాదు. ఆయన చేత క్షమాభిక్ష పొందాను, ఇక నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, ఆయనకే నేను అంతేవాసిత్వం చేస్తాను అని చెప్పి అంతేవాసిత్వం చెయ్యగలిగినటువంటి లక్షణాన్ని పొంది ఉండడం ఉంటుందే, అది చాలా చాలా గొప్ప లక్షణం. విదురుడు ఉత్తమ పురుష లక్షణంగా మొట్టమొదట పేర్కొన్నది ఏది అంటే చెల్లియుండియు సైరణ చెయ్యునతడు, పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగి ఇచ్చు నతండు. ఆయన కటిక పేదవాడు, ఆయన ఏం పెద్ద దాచుకున్నవాడు కాదు, పెద్ద ఐశ్వర్యవంతుడు కాడు. అయినా ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే తాను చెయ్యగలిగినటువంటి దానాన్ని తాను చేస్తూ ఉంటాడు. ఎవరికి? తనకన్నా కిందనున్నవాడు ఎవరైనా ఉంటే కాదు, తాను చేసి ఆదుకోగలిగిన అవకాశం ఎప్పుడైనా కలిగితే. అంటే ఏమిటి అర్థమైంది మీకు దాని వలన? అందులో సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి ఒక సిద్ధాంతము ప్రతిపాదింపబడుతోంది. ఈ జన్మలో నువ్వు ఏవి అనుభవిస్తున్నావో అది గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితం. అందుకే మహాత్ములు కూడా ఇబ్బందులు పడ్డారు, ఇబ్బందులు పడకుండా లేరు. శారీరకమైన ఇబ్బందులు వస్తాయి మహాత్ములకు కూడా. భగవాన్ రమణులకు, అరుణాచల భగవాన్ రమణులకు సర్కోమా వ్యాధి రాలా? రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టలా?
శరీరమునకు వ్యాధులు వస్తాయి. కానీ మహాత్ముల యొక్క లక్షణం ఏమిటంటే, భగవదనుగ్రహం పొందిన వారి లక్షణం ఏమిటంటే, శారీరకముగా కలిగిన వైక్లభ్యమును లెక్క చేయక కర్తవ్యతానిష్టతో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఆఖరి ఊపిరి వరకు ఆ కర్తవ్యతానిష్టక అంతుండదు, అంతే, అది అలాగే వెడుతుంది. దాని యందు స్థైర్యము సన్నగిల్లదు. అదే స్థైర్యాన్ని పొంది ఉంటారు. ఎందుకని? శరీరమునకు ఒక ఇబ్బంది వచ్చింది, అది గత జన్మలలో చేసినటువంటి పాప ఫలితం. ఈ జన్మకు అలా అనుభవించమని ఈశ్వరుడు రాసేశాడంతే, ప్రారంధం. ఆ ప్రారంధము విడిచిపెట్టిన బాణం, ఇక దాన్ని వెనక్కి తీయలేరు. కాబట్టి ఆ ప్రారంధం అలా పోతోందంతే. అక్కడికి దాని గురించి పెద్ద పట్టించుకుని చతికిలు పడిపోవలసిన అవసరం లేదు. కాబట్టి వెళ్ళిపోతూ ఉంటారంతే తప్ప ఆగడమన్న ప్రసక్తి ఉండదు. అలా ఉండకూడదు కూడా. అలా చతికిలు పడిపోతే ఇది ధీరగుణం అనిపించుకోదు. కాబట్టి ఆయన తనకి ఏదీ లేకపోయినా ఇతరులకు తాను చెయ్యగలిగిన ఉపకారాన్ని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు ఉత్తమ పురుషుడు. ఎందుకు చేస్తూ ఉంటాడు అంటే, ఈ జన్మలో కటిక పేదవాణ్ణి ఎందుకయ్యా, ఒక జన్మలో పెట్టడం చేత కానివాణ్ణి కనుక ఈ జన్మలో పేదవాణ్ణి అయ్యాను. ఉత్తర జన్మలలో పేదవాణ్ణి కాకుండా ఉండాలంటే జీవుణ్ణి లెక్కలోకి తీసుకుంటున్నాడు. నేను జీవుడి కొరకు చెయ్యాలి. కుటుంబంలో తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటాడు, భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, వీళ్ళందరూ ఉంటారు కుటుంబ సభ్యులు. ఉన్న అక్కడ వరకే లెక్క పెట్టుకున్నవాడు జీవితంలో ఉద్ధరణని పొందడం సాధ్యం కాదు. ఎందుకని అంటే ఉత్తర జన్మలకు కావలసినటువంటి మూట సిద్ధం చేసుకోలేడు. ఈ జన్మలో జీవుడు ఇందులో కూర్చున్నాడు. దీనికో పేరు కోటేశ్వరరావు అని, దీనికో భార్య, దీనికి బిడ్డలు. ఇందులో ఉన్నంతకాలం ఏ కోరిక ఉంటుంది? వాళ్ళు బాగుండాలని కోరుకుంటుందా, ఉండదా? వాళ్ళు బాగుండాలి అంటే, వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలి అంటే, వాళ్ళు గౌరవంగా సంతోషంగా బ్రతకాలి అంటే, నేను చేసుకున్న పుణ్యం ఏదో ఉండాలిగా సుఖపెట్టడానికి. ఆ పుణ్యం లేని నాడు సుఖం ఎలా పెడతాను? ఈ జీవుడు ఈ జన్మలో మోక్షం పొందేస్తాడనే నమ్మకం ఏమిటి? పొందితే మంచిదే. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో మళ్ళీ ఇంకో శరీరంలో కెడతాడుగా. అక్కడ ఒక భార్య ఉంటుందిగా, అక్కడ బిడ్డలు ఉంటారుగా, అప్పుడు ఆకలి దప్పిలు ఉంటాయిగా, అప్పుడు వాళ్ళని సుఖపెట్టాలిగా. మరి సుఖపెట్టాలంటే పుణ్యం ఉండాలిగా. ఈ జన్మలో గత జన్మలో చేసింది లేదు కాబట్టి కష్టపడుతున్నావు కాబట్టి ఈ జన్మలో కూడా ఎవరికి ఏమీ పెట్టనంటే, నువ్వు పెట్టగలిగినది పెట్టు చాలు. అంటే అర్హత నిరిగి నువ్వు పెట్టినది ఏది ఉంటుందో ఆ పెట్టడంలో సంతోషం ఉండాలి. నాకు అవకాశం వచ్చిందని. ఎందుకని అంటే, ఇక్కడ నేను పెడుతున్నదేదో అది కొంతవరకు సంతోషం. మా ఆవిడ కడుపు నిండా తింటోంది, మా పిల్లలు కడుపు నిండా తింటున్నారు, అమ్మయ్య వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నా స్నేహితులు సంతోషంగా ఉన్నారు, సంతోషం, బాగుంది. కానీ నా జీవుడి కొరకు కూడా ఓ పుణ్యం చేసుకోగలిగాను. అది ఇప్పుడు అంటే అది అలా మార్చడానికి భగవంతుడు వస్తాడు, అనుగ్రహించడానికి. జీవుడికి అనుగ్రహం చెయ్యడానికి ఈశ్వరుడు వస్తే తప్ప మార్చడం కుదరదు. నా దగ్గర ఇక్కడ డబ్బు ఉందనుకోండి, నేను అమెరికా పెడుతున్నాను అనుకోండి, ఈ రూపాయలు సంచిలో పట్టుకెడితే పనికిరావుగా. నేను బ్యాంకుకు వెళ్ళి విదేశీ మారక ద్రవ్యం ఇచ్చేటటువంటి చోటుకెళ్ళి ఇక్కడ పట్టుకెళ్ళిన రూపాయల్ని డాలర్లుగా మార్చుకుని అమెరికా పెడితే ఆ డాలర్ ఇస్తే ఓటీ ఇస్తాడు. అంతేగాని రూపాయలు పట్టుకెడితే అక్కడ విలువ ఉండదు, దానికి డాలర్గా మార్చుకోవాలి. అలాగే ఇక్కడ నీకు ఏముందో దాన్ని మార్చుకోవాలి, పుణ్యంగా మార్చుకోవాలి. ఆ పుణ్యము నీ వెంట వస్తుంది. వాడు పుణ్యపురుషుడు. అలా లెక్క కట్టుకుంటున్నవాడు, జీవుడి కోసం లెక్క కట్టుకుంటున్నవాడు పుణ్యపురుషుడు. కురుపుణ్య మహోరాత్రం. దానికి కాలనీయతి లేదు. రాత్రి పగలు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చేసుకో. అది ఎవరివ్వాలి అంటే, నేను వెతుక్కుంటే దొరకదు, భగవంతుడివ్వాలి. భగవంతుడు అతిథి రూపంలోనో ఆర్తి పొందిన వాడి రూపంలోనో మన ఇంటికి వస్తాడు. వచ్చాడు అంటే దాని అర్థం ఏమిటంటే, భగవంతుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు అని గుర్తు. అందుకే మీకు ఏ ఇతర విశ్వాసమునందు కనపడనిది సనాతన ధర్మమునందు మాత్రమే కనపడేది ఒక గొప్ప విశేషం ఉంటుంది. సాధారణంగా లోకంలో ఒకడికి అవసరం ఉంది, ఒకడికి అవసరం తీర్చగలిగిన శక్తి ఉంది, ఒకడికి బట్ట లేదండి, లేకపోతే చినిగిపోయిన బట్ట ఉంది, వాడికి ఓ మంచి బట్ట కావాలి. ఓ బట్టలున్నవాడు ఈ కొత్త పంచెల చాపు నువ్వు తీసుకోబోయి అని ఇచ్చాడు. ఇప్పుడు పంచెల చాపు ఇచ్చిన వాడికి పుచ్చుకున్నవాడు కదా నమస్కారం చేయాలి. లౌకికమైన సిద్ధాంతం అయితే ఏం చెప్పాలి?
పుచ్చుకున్నవాడు ఎవరు ఉంటాడో వాడు ఇచ్చిన వాడికి నమస్కారం చెయ్యాలి. ఎందుకని? ఈయనకి పంచెలు లేవు, ఆయన పంచి ఇచ్చాడు, ఆయనకి నమస్కారం చేయాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.